నల్గొండ జిల్లా నకరకల్ మండలంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో పాఠ్యపుస్తకాల దోపిడీ దందా కొనసాగుతుంది. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఆధ్వర్యంలో ఆ పాఠశాలని సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా నకిరికేల్ మండలంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో పాఠ్యపుస్తకాల దోపిడీ దందా కొనసాగుతుంది. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఆధ్వర్యంలో ఆ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కడికి తాము వెళ్లి చూడగానే దాదాపుగా 3 లక్షల విలువ కలిగిన పాఠ్యపుస్తకాలు లభించడం జరిగిందని, ఇలా ఎందుకు పాఠశాలలో పెట్టి అమ్ముతున్నారని అడిగితే మేము ప్రతిసారి ఇలానే అమ్ముతామని మొండిగా జవాబు చెప్తున్న యాజమాన్యంని నిలదీయడం జరిగిందని తెలిపారు. ఇలా ఎలా అమ్ముతారు? ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి 5,000 రూపాయల చొప్పున చెల్లించమని రాష్ట్ర ప్రభుత్వం జీవోకు వ్యతిరేకంగా ఇలా పాల్పడుతున్నారని మా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ద్వారా వారిని నిలదీయడం జరిగింది. మా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకోగలరని డిఈఓని కోరుకున్నామన్నారు. దయచేసి తల్లిదండ్రులారా, మీరు కూడా ఇకనైనా మేలుకోండి. ఈ ప్రైవేట్ కార్పొరేటర్ స్కూళ్లలో జరిగే దోపిడీని ఒకసారి గ్రహించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎండా వానను కూడా లెక్క చేయకుండా కష్టపడ్డ డబ్బును వృధా చేసుకోవద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ నల్గొండ డిస్ట్రిక్ట్ సెక్రటరీ బద్దం నాగరాజు, పొడుగు వెంకటేశ్వర్లు, శైలజ తదితరులు పాల్గొన్నారు. టోటల్ 5,000 బుక్స్. ఇది నారాయణ స్కూల్, నగరంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్. దీనిలో ఫస్ట్ క్లాస్ పిల్లడికి వచ్చేసి 5,000 బుక్స్కి చార్జ్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని మీరు ఫాలో కావట్లేదు. అలా అడిగితే మాకు అలాంటివి ఏం లేదు, మాకు పైనుంచి అమ్మమని చెప్పినారు, బుక్స్ అమ్మమని చెప్పినారు, ఇలానే అమ్మకం మీరు ఏం చేసుకుంటారు. దగ్గర ఎంఈఓ గారికి దాదాపు ఒక 20 నుంచి 30 సార్లు మేము కాల్ చేయడం జరిగింది. డిఓ గారికి 10 సార్లు కాల్ చేయడం జరిగింది. ఇంతవరకు అది స్పందించడం లేదు. నిమ్మకి మీరు ఎక్కడగా ఉంటున్నారు వాళ్ళు. మరి బుక్స్ దాదాపు 2-3 లక్షల బుక్స్ మేము ఇక్కడ రెడీ అని వీటిలో పట్టుకోవడం జరిగింది. దీని గురించి ఆయన ఇంతవరకు రియాక్షన్ లేకుండా నికరకలు ఉన్నటువంటి ఎంఈఓ ఏం చేస్తున్నాడు, మరి అతని ఉద్యోగం ఎందుకు, మరి ఆయన చేయాల్సిన డ్యూటీ ఏంది? ఒక ఎంఈఓ ఉంటే మండలంలో ఈ 10 స్కూల్ 15 స్కూళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి కూడా, వీటిని కూడా ఆయన చూసుకోకపోతే ఆయన ఏమిటికున్నట్టు. దీన్ని ఎలాగైనా మేము ఖండిస్తున్నాం మా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ద్వారా. దీన్ని ఒక గంట సేపటి దాకా ఇస్తాము. ఒకవేళ సీజ్ చేయలేకపోతే, ఎంఈఓ గారు సీజ్ చేయలేకపోతే మేము ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే హైకోర్టులో కూడా పిటిషన్ ఇస్తాము. డిఓ గారు, కలెక్టర్ గారు కూడా మేము కంప్లైంట్ చేస్తాము. మాకు లీగల్ టీం కూడా ఉంది. పూర్తి సపోర్ట్తో ఎలాగైనా ఈ నారాయణ శ్రీ చైతన్య నికర్కల కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ ఉన్నాయో కొత్త దాన్ని అన్నిటిని కూడా ఇలానే జరుగుతున్నాయి. ఖచ్చితంగా మేము అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటాము. కంపల్సరీగా అన్నిటిని సీజ్ చేపిస్తాము.